హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈవీ వ్లాగ్స్ ఛానల్. నా పేరు అశోక్. ఈరోజు వీడియో వచ్చేసి బ్రిస్క్ ఈవీకి సంబంధించి లాంచ్ అప్డేట్ వీడియో. డిసెంబర్ 26న బ్రిస్క్ ఈవీ వాళ్ళ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో జనరల్గా ప్రీవియస్గా లాస్ట్ ఇయర్ వచ్చేసి వాళ్ళు 2 మోడల్స్ అని చెప్పారన్నమాట. బ్రిస్క్ ఆరిజిన్ ప్రో అనేసి చెప్పడం జరిగింది. బట్ లాంచ్ ఈవెంట్లో మాత్రం ఓన్లీ వీళ్ళు ఒక మోడల్ మాత్రం చూపించడం జరిగింది అనమాట. వచ్చేసి బ్రిస్క్ ఈవీ ఆరిజిన్ అనేసి. సో ఇక్కడ ఈ లాంచ్ ఈవెంట్ కూడా వీళ్ళేమి అందరినీ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ పిలిపించడం చేయలేదు. జస్ట్ వాళ్ళు ఒక వీడియోని రికార్డ్ చేసి జస్ట్ అది అప్లోడ్ చేయడం జరిగింది అనమాట. డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ లాంచ్ ఈవెంట్ అన్న అట్లీస్ట్ కొంచెం అందరినీ పిలిపించి చేపించింటే బెటర్ అనిపించింది. బట్ ఏమంటే వీళ్ళు ఏదో హడావుడిగా బయట ప్రెషర్ ఉండడం వల్ల లాంచ్ ఈవెంట్ చేసినట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే చాలా రోజులు వీళ్ళు అనౌన్స్ చేసి కూడా 1.5 year పైన దాటిపోయింది అనమాట. వీళ్ళు చెప్పడం కూడా ఇప్పుడు 333 kilometers అని చెప్పేసరికి చాలా మంది వెయిట్ చేయడం జరిగింది. హైప్ కూడా ఎక్కువ క్రియేట్ అయింది. బట్ ఏమంటే ఆ హైప్కి తగ్గట్టు వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదని నేను అనుకున్నాను. సో ఆ ప్రెషర్లోనే వీళ్ళు అట్లీస్ట్ ఇయర్ ఎండింగ్ కన్నా లాంచ్ ఈవెంట్ కండక్ట్ చేసి వెహికల్స్ నెక్స్ట్ ఇయర్కి ఇద్దాని ప్లాన్లో ఉన్నారని నాకు అనిపించింది. ఈ వీడియోలో ఇప్పుడు మొత్తం టోటల్గా బ్రిస్క్ ఈవీ ఆరిజిన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పేటప్పుడు స్క్రీన్ మీద కూడా ఇమేజెస్ వస్తాయి, చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ డిజైన్ విషయానికి వచ్చిన వీళ్ళు వచ్చేసి బ్లాక్ ప్యాంత్ అని ఇన్స్పిరేషన్ తీసుకొని ఫ్రంట్ వ్యూ ఉంది కదా, సో దాని ఇన్స్పిరేషన్ చేసుకొని డిజైన్ చేస్తానని చెప్తున్నారు అనమాట. సో దాని ఫ్రంట్ హెడ్లైట్స్ చూస్తే కూడా సేమ్ బ్లాక్ ప్యాంతర్ ఐస్ నుంచి వచ్చినట్టు ఉంది అనమాట. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయలేము. ఇది వచ్చేసి కొత్త వెహికల్ కాబట్టి మనం డైరెక్ట్ చూసిన తర్వాత చెప్పగలుగుతాం బిల్డ్ క్వాలిటీ అనేది. నాకు తెలిసి బెటర్గానే ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హెడ్ ల్యాంప్స్ కానీ, ఇండికేటర్స్ కానీ, టైల్ ల్యాంప్స్ కానీ మొత్తం ఎల్ఈడి ఇవ్వడం జరిగింది. కలర్స్ విషయానికి వస్తే నీకు స్క్రీన్ చేస్తాను చూడండి. మొత్తం కలర్స్ వచ్చేసి టోటల్గా 6 కలర్స్ ఇవ్వడం జరిగింది. నాకు దీంట్లో పర్సనల్గా బ్లాక్ ప్యాంథర్ కలర్ అనేది నచ్చింది అనమాట. సో దాంట్లో వచ్చేసి సమ్ డ్యూయల్ టోన్ కలర్ లాగా వస్తుంది. సో వీల్స్కి వచ్చేసి రెడ్ కలర్ వస్తుంది, బాడీ వచ్చేసి బ్లాక్ కలర్ వస్తుంది. నాకు కొంచెం పర్సనల్గా బాగా నచ్చింది. ఈ కలర్స్లో మీకు ఏం నచ్చిందో బాగా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. బ్యాటరీ విషయానికి వస్తే లాస్ట్ టైం చెప్పినప్పుడు 2 మోడల్స్ చెప్పడం జరిగింది, ఆరిజిన్ ప్రో. సో ఆరిజిన్కి వచ్చేసి ఫిక్స్డ్ బ్యాటరీ వస్తుంది, ఆరిజిన్ ప్రోకి వచ్చేసి ఫిక్స్డ్ అండ్ స్వాపబుల్ 2 కంబైన్ వస్తాయి అనమాట. బట్ ఇక్కడ ఈరోజు వీళ్ళు ఓన్లీ 1 మోడలే అనౌన్స్ చేయడం జరిగింది. అది వచ్చేసి ఆరిజిన్. దీంట్లో వచ్చేసి ఫిక్స్డ్ బ్యాటరీ వస్తుంది, రేటింగ్ వచ్చేసి 4.5 kWh ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ పొజిషన్ కూడా ఇది వచ్చేసి ఫ్లోర్ బోర్డ్ దగ్గర పెట్టడం జరిగింది. జస్ట్ లైక్ మనకు చేతకులో ఎలాగైతే పెట్టారో సేమ్ అదే పొజిషన్ ఫ్లోర్ బోర్డ్ దగ్గర ఉంటుంది అనమాట. ఫ్లోర్ బోర్డ్ దగ్గర బ్యాటరీ పెట్టడం వల్ల ఏంటంటే అడ్వాంటేజ్, మనకి రైడింగ్ కంఫర్ట్ అనేది బాగుంటుంది అనమాట. హ్యాండ్లింగ్ కానీ ఏదైనా సరే మనం సడన్గా ఫ్రంట్ బ్రేక్ వేసినా రోడ్కి అండ్ టైర్కి ఫ్రిక్షన్ పరంగా కానీ చాలా ఎక్కువ ఉంటుంది. సో రైడింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. ఛార్జింగ్ టైం విషయానికి వస్తే 750 watt ఛార్జర్ ఇస్తున్నారు. అండ్ ఈ ఛార్జర్ యూజ్ చేసుకొని 0 to 100% 7 hours ఛార్జ్ చేయొచ్చు అని చెప్తుంది కంపెనీ. అండ్ దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉందని చెప్తుంది. బట్ ఏమంటే ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్స్ ఎక్కడైతే ఇంకా ప్రెజెంట్ వాళ్ళు ఏమి ఇన్స్టాల్ చేయలేదు, ఇంకా వెహికల్సే ఇవ్వలేదు కాబట్టి ఇంకా స్లోగా వాళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్స్ కూడా డెవలప్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, జస్ట్ లైక్ ఏథర్. రేంజ్ విషయానికి వస్తే 4.5 kWh బ్యాటరీతో వీళ్ళు 200 kilometers ఐడీసీ రేంజ్ అని క్లెయిమ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో నాకు తెలిసినంత వరకు ట్రూ రేంజ్, రియల్ వరల్డ్ రేంజ్ వచ్చేసి ఒక 140 నుంచి 155, 160 మధ్యలో వచ్చే ఛాన్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎందుకంటే జనరల్గా ఎగ్జాంపుల్ తీసుకోండి, మనకు ఓలా ఉంది. ఓలాలో వచ్చేసి 4 kWh బ్యాటరీ, అది వచ్చేసి రియల్ వరల్డ్ రేంజ్ వచ్చేసి 130 నుంచి 135 వస్తుంది కదా. ఆ విధంగా చూసుకుంటే కూడా ఇది వచ్చేసి 4.5 kWh బ్యాటరీ కాబట్టి ఈజీగా 135, 140 ప్లస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మ్యాక్సిమం ఎంత వస్తుందో చెప్పలేము. ఒకసారి వెహికల్స్ మనకి చేతికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా రేంజ్ టెస్ట్ చేయడానికి ట్రై చేస్తాను నేను. మోటార్ విషయానికి వస్తే ఇందులో వచ్చేసి పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రనస్ మోటార్, బెల్ట్ డ్రివెన్ మోటార్ యూస్ చేశారనమాట. సో నార్మల్ పవర్ వచ్చేసి 3.3 kW అండ్ పీక్ పవర్ వచ్చేసి ఇక్కడ 2 రకాలుగా చెప్తున్నారు వీళ్ళు. నిన్న లాంచ్ ఈవెంట్లో వచ్చేసి ఇమేజ్లో వాళ్ళు ఇవ్వడం జరిగిందంటే 6.5 kW అన్నారు. ఇంతకుముందు డీటెయిల్స్ ప్రకారం అయితే 5.5 చెప్తున్నారు. వెబ్సైట్లో చూసినప్పుడు 5.5 kW ఉందన్నమాట పీక్ పవర్. సో నాకు తెలిసి మోస్ట్లీ కరెక్ట్గా పీక్ పవర్ వచ్చేసి 5.5 kW ఉంటుంది. నాకు తెలిసి ఆ లాంచ్ ఈవెంట్లో ఏదో మిస్టేక్ 6.5 పెట్టారు, కానీ పీక్ పవర్ వచ్చేసి 5.5 kW అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే 94 kilometers టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. 0 to 40 స్పీడ్ని 3.6 secondsలో రీచ్ అవుతుందని చెప్తున్నారు. టార్క్ విషయానికి వస్తే 22 Nm టార్క్ ఇచ్చారు. అండ్ గ్రేడబిలిటీ విషయానికి వస్తే 18 degrees గ్రేడబిలిటీ ఉంది ఫ్రెండ్స్. మోడ్స్ విషయానికి వస్తే దీంట్లో టోటల్గా 3 మోడ్స్ ఉన్నాయి, ఎకో మోడ్, రైడ్ మోడ్ అండ్ బ్రిస్క్ మోడ్ అనమాట. అంటే బ్రిస్క్ అంటే ఇంకా నాకు తెలిసి స్పోర్ట్స్ మోడ్ని దీన్ని బ్రిస్క్ అని పెట్టడం జరిగింది. రివర్స్ మోడ్ ఫీచర్ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం బూట్ స్పేస్ విషయానికి వస్తే 30 liters బూట్ స్పేస్ ఇచ్చారు, చాలా సఫిషియంట్, ఏం ప్రాబ్లం లేదు. దీంట్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే బూట్ ల్యాంప్ కూడా ఉందన్నమాట. మీరు ఏదైనా సరే చీకట్లో ఏమైనా ఐటమ్స్ తీసుకునేటప్పుడు బూట్ ల్యాంప్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓన్లీ మనకు చేతక్లో వస్తుంది, ఏతర్లో వస్తుంది బూట్ ల్యాంప్ అని నాకు తెలిసినంత వరకు. ఇక్కడ బ్రిస్క్ ఈవీలో కూడా ఇచ్చారు బూట్ ల్యాంప్, అది బెటర్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ చాలా సఫిషియంటే. మనకి ఏతర్లో ఎంత ఉందో గ్రౌండ్ క్లియరెన్స్ అంతే గ్రౌండ్ క్లియరెన్స్ ఇక్కడ వస్తుంది. ఫ్లోర్ బోర్డ్ విషయానికి వస్తే కూడా నాకు తెలిసినంత వరకు ఇమేజ్ని చూస్తే సఫిషియంట్ ఫ్లోర్ బోర్డ్ అయితే ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వాటర్ క్యాన్ ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీట్ లెంత్ విషయానికి వస్తే కూడా సీట్ లెంత్ సఫిషియంట్ అనిపిస్తుంది, కానీ డిజైన్ విషయానికి వస్తే నాకు కొంచెం ఎలా అనిపించింది
ఏమైందంటే బ్యాక్ పిలియన్ డ్రైవర్ ఉంది కదా, దాంతో పోలిస్తే డ్రైవర్ సీట్ కొంచెం స్లోప్ వచ్చిందనమాట. సో సమ్ టైమ్స్ ఏమవుతుంది, అలా స్లోప్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే డ్రైవర్ ఒకసారి మనకు తెలియకుండానే మనం కిందికి జారుతుంటాము, ప్రతిసారి వెనక్కి కూర్చోవాల్సి వస్తుంది అనమాట. సో డౌన్వర్డ్స్ని కొంచెం తగ్గించింటే బెటర్ నాకు అనిపించింది సీట్ విషయానికి వస్తే. అండ్ వెనకాల గ్రాబ్ హ్యాండిల్ కూడా ఫ్లాట్ ఇచ్చారు, అట్లీస్ట్ కొంచెం హైట్ ఇచ్చింటే బెటర్ అనిపించింది నాకైతే. వీల్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టు బ్యాక్ వచ్చేసి 12 ఇంచ్ అలాయ్ వీల్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ టు బ్యాక్ డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు, అంటే డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ సైడ్ వచ్చేసి మోనో షాక్ అబ్జర్వర్ సస్పెన్షన్. డిస్ప్లే విషయానికి వస్తే ఇక్కడ 7 ఇంచ్ టచ్ డిస్ప్లే ఇచ్చారు దీంట్లో. అట్ ద సేమ్ టైం స్మార్ట్ ఫీచర్స్ విషయానికి వస్తే కూడా దీంట్లో కూడా సేమ్ బిల్ట్ ఇన్ నావిగేషన్, అంటే ఆన్బోర్డ్ నావిగేషన్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం డాక్యుమెంట్ స్టోరేజ్ కానీ, నెక్స్ట్ వచ్చేసి కాల్స్ యాక్సెప్ట్ రిజెక్ట్ కానీ, నోటిఫికేషన్ రిలేట్ కానీ, ఆల్మోస్ట్ అన్ని స్మార్ట్ ఫీచర్స్ మనకి ఏతర్లో కానీ చేతర్లో ఏవైతే ఉన్నాయో అలాంటి స్మార్ట్ ఫీచర్స్ దీంట్లో కూడా కంటిన్యూగా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో దీనికి సపరేట్గా ఇస్తారా డిఫాల్ట్గా ఇస్తారని చెప్పలేదు వాళ్ళు. మనకు చేతక్లో కానీ అట్ ద సేమ్ టైం ఏతర్లో కానీ వాళ్ళు ప్రో ప్యాక్ అని పెట్టేసి ఎక్స్ట్రా అమౌంట్ ఛార్జ్ చేస్తారు. సో దీంట్లో వీళ్ళు ఇచ్చే స్మార్ట్ ఫీచర్స్ డిఫాల్ట్గా ఇస్తారా, సపరేట్గా ప్యాక్స్ పెడతారని మనకైతే క్లారిటీగా మెన్షన్ చేయలేదు. చూద్దాం దానికి సంబంధించి కూడా ఏమైనా వస్తుందేమో ఫ్యూచర్లో. దానికి సంబంధించిన అప్డేట్ ఏదైనా వస్తే నేను మళ్ళీ మన ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఇంకో విషయం వచ్చేసి వీళ్ళు చెప్పిన స్మార్ట్ ఫీచర్స్ నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ బండితో పాటు రావని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. జనరల్గా ఓలా కానీ, ఏథర్ కానీ, రీసెంట్గా వచ్చిన సింపుల్ వన్ కానీ స్మార్ట్ ఫీచర్స్ చాలా హైలైట్ లేపుతుంది, కానీ బండి కొన్నప్పుడు వెంటనే ఇవ్వలేదన్నమాట ఇప్పుడు దాకా జరిగిన దాంట్లో. నాకు తెలిసినంత వరకు కూడా సేమ్ బ్రిస్క్ ఈవీ వాళ్ళు కూడా అదే చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నాకు తెలిసి బండి కొన్నప్పుడు బై డిఫాల్ట్ అయితే ఈ స్మార్ట్ ఫీచర్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తలేను. అండ్ ఈ స్మార్ట్ ఫీచర్స్ని ఆపరేట్ చేయడానికి వచ్చేసి ఒక యాప్ అనేది ఉంటుందంట, సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇవి ఫ్రెండ్స్ బ్రిస్క్ ఈవీ ఆర్జిన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్. ఇప్పుడు వారంటీ చూద్దాం. సో వారంటీ విషయానికి వస్తే వారంటీ వీళ్ళు కొంచెం డిసప్పాయింట్ అనుకోవచ్చు అనమాట, ఎందుకంటే వీళ్ళు బ్యాటరీ గురించి చాలా హైలైట్ లేపుతున్నారు కానీ దానికి సంబంధించి వారంటీ ఎక్కువ ఇవ్వలేకపోతున్నారు. సో జనరల్గా బేసిక్ వారంటీ ఇచ్చారనమాట. బ్యాటరీ అండ్ వెహికల్ మీద వచ్చేసి 3 years లేదా 30,000 kilometers ఇచ్చారు. మోటార్ మీద 3 years లేదా 36,000 kilometers ఇచ్చారనమాట. మీరు ఎక్స్టెండ్ వారంటీ కావాలనుకుంటే అది కూడా ఆప్షన్ ఉంది. ఎక్స్టెండ్ వారంటీ అమౌంట్ చెప్పలేదు, మేబీ ఫ్యూచర్లో అనౌన్స్ చేయొచ్చు వీళ్ళు. ఎక్స్టెండ్ వారంటీ తీసుకుంటే 5 years లేదా 60,000 kilometers వస్తుందని చెప్తున్నారు బ్యాటరీ మీద మాత్రమే. వీళ్ళు ఇంకోటి లాంచ్ ఈవెంట్లో ఏం చెప్పారంటే బ్యాటరీ రిలేటెడ్గా మామూలుగా చాలామంది ఏమనుకుంటారంటే బ్యాటరీ ఏదైనా ప్రాబ్లం అయితే మొత్తం బ్యాటరీ అంతా మార్చాలి, సో బ్యాటరీ రీప్లేస్మెంట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము వీళ్ళు యూజ్ చేసిన టెక్నాలజీ వచ్చేసి సో ఏదైనా సరే బ్యాటరీలో ఏదైనా సెల్ ప్రాబ్లం అయితే అదొక పర్టికులర్ సెల్ మాత్రమే మారుస్తాము, మిగతావన్నీ అలాగే ఉంటాయి. దాని ద్వారా ఏమవుతుందంటే బ్యాటరీ రీప్లేస్మెంట్ కాస్ట్ అనేది తగ్గుతుంది. సో కస్టమర్ మీద సో రీప్లేస్మెంట్ కాస్ట్ బర్డెన్ అనేది తగ్గే ఛాన్స్ ఉందని చెప్తున్నారు అనమాట. సో చూద్దాం, ఇది కనుక వర్కౌట్ అయ్యి సక్సెస్ అయితే మనకి సింపుల్ ఏదైనా సెల్ ప్రాబ్లం అయితే అదొక సెల్లే మార్చుకుంటాం, మిగతా సెల్స్ అని బాగుంటాయి కాబట్టి అప్పుడు కాస్ట్ తగ్గే ఛాన్స్ ఉందన్నమాట. మనకు బ్యాటరీ పోతుందని భయం కూడా ఉండదు. ఈ లాంచ్ ఈవెంట్లో ఓన్లీ వీళ్ళు ఆర్జిన్ మాత్రమే అనౌన్స్ చేశారు. ఆర్జిన్ ప్రో వచ్చేసి కమింగ్ సూన్ అన్నారనమాట. సో నాకు తెలిసినంతవరకు ఆర్జిన్ డెలివరీస్ వచ్చిన తర్వాత దాని రెస్పాన్స్ని బట్టి ఆర్జిన్ ప్రో ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో అంతవరకు ఆర్జిన్ ప్రో వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఆర్జిన్ ప్రో వచ్చేసి మోస్ట్లీ ఇంకా డ్యూయల్ బ్యాటరీస్ వస్తాయి అనమాట. ఒకటి ఫిక్స్డ్ బ్యాటరీ 4.5 kWh వస్తుంది, సేమ్ అదే బ్యాటరీ. నాకు తెలిసినంతవరకు 2.5 లేదా 2.4 kWh బ్యాటరీ స్వాపుల్ బ్యాటరీ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అది 333 kilometers వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఐడీసీ రేంజ్. సో అది ఎప్పుడు వస్తుంది నాకు తెలిసినంతవరకు నెక్స్ట్ సమ్మర్ కానీ లేకుంటే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ వరకు అన్న 2025 ఇయర్ ఎండింగ్లో ఉండే ఛాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నాకు తెలిసినంత వరకు. అండ్ ఇక్కడ డెలివరీస్ విషయానికి వస్తే పర్టికులర్గా ఒక టైం అంటూ ఏం చెప్పలేదు వీళ్ళు, ఈ పలానా టైంకి ఇస్తామనేసి. సో ఒక డెలివరీస్ కూడా ఇస్తాం తొందరలో అని చెప్పారు కానీ ఒక డేట్ ఏది మెన్షన్ చేయలేదు. సో దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఏమైనా వస్తే నేను అప్డేట్ చేస్తాను ఎప్పుడు డెలివరీస్ ఉన్నాయి. బుకింగ్స్ విషయానికి వస్తే మీరు బ్రిస్క్ ఈవీ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి 333 rupees పే చేసి మీరు బ్రిస్క్ ఈవీ ఆరిజిన్ని బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ప్రైస్ చూద్దాం ఫ్రెండ్స్. సో ప్రైస్ విషయానికి వస్తే ఇప్పుడున్న ప్రెజెంట్ అన్ని టాప్ కంపెనీస్ అన్ని చాలా అగ్రెసివ్గా రావాలని చూస్తున్నాయి అనమాట. సో బడ్జెట్లోనే మోస్ట్లీ ఎక్కువగా వీళ్ళన్నీ ప్రొవైడ్ చేసుకుంటూ బడ్జెట్లోనే తీసుకొస్తున్నారు మనకి, లేదా ఒక అందుబాటు ధరలో తీసుకొస్తున్నారు. బట్ ఏమంటే వీళ్ళు చెప్పిన ప్రైస్ అనేది నాకు కొంచెం సాటిస్ఫై అయితే కాలేదు. ఎందుకు అంటే వీళ్ళు చెప్పింది వచ్చేసి బ్రిస్క్ ఈవీ ఆరిజిన్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,39,000 అనమాట. అంటే దగ్గర దగ్గర 1,000 rupees తక్కువ, 1,40,000కి. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు చెప్పిన ఎక్స్ షోరూమ్ ప్రైస్కి వచ్చేసి వీళ్ళు ఛార్జర్ని ఇంక్లూడ్ చేయలేదనమాట. మీరు ఛార్జర్ కావాలంటే మళ్ళీ ఎక్స్ట్రాగా సపరేట్గా ఛార్జర్ కొనాలి, 750 watt ఛార్జర్ అనేది. సో నాకు తెలిసినంత వరకు ఆ ఛార్జర్ దగ్గర 8,000 నుంచి 10,000 మధ్యలో పడే ఛాన్స్ ఉంది. సో అలా కలుపుకుంటే కూడా దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇంకా ఎక్కువనే పోయే ఛాన్స్ ఉందన్నమాట. సో వీళ్ళు ఛార్జర్ అన్న ఇంక్లూడింగ్ ఛార్జర్ అన్న యాడ్ చేసింటే సరే అనుకోవచ్చు, కానీ
వీళ్ళు 1,39,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ పెట్టి వితౌట్ ఛార్జర్ అనేసరికి ఇంకా కొంచెం బర్డెన్ అవుతుంది అనమాట. ఎవరైనా సరే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది ప్రిఫర్ చేయాలంటే కూడా. సో ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే దగ్గర ఒక 15,000 ఎక్స్ట్రా వేసుకోండి, అంటే 1,54,000 దగ్గర వస్తుంది. మీరు ఛార్జర్ కొనాలంటే ఒక 8,000 to 10,000 ఎక్స్ట్రా వేసుకోండి, అంటే దగ్గర 1,62,000 దగ్గర పోతుంది అనమాట. సో కొత్తగా వచ్చిన కంపెనీ ఒక 1,62,000 పెట్టాలి అంటే చాలామంది ఆలోచిస్తారన్నమాట. ఎందుకంటే అదే ప్రైస్ సెగ్మెంట్లో దానికంటే తక్కువనే మనకు చేతకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హీరో వీదా V2 వస్తుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐక్యూబ్ కానీ ఇరిస్టా కానీ ఇవన్నీ వస్తాయి అనమాట. వాటిని కాదని ఆర్జిన్కి వెళ్ళాలి అంటే వాళ్ళు ఇంకా అగ్రెసివ్గా తీసుకోవాలి ప్రైజెస్ అనేవి, లేదంటే కష్టం. ఈ మార్కెట్లో సస్టైన్ అవ్వాలంటే చాలా కష్టం అవుతుంది. బట్ ఏమంటే ఆ ప్రైజ్ ఇచ్చిన ప్రైస్ సెగ్మెంట్లో ఆ రేంజ్ అనేది ఎవరు ఆఫర్ చేస్తలేదు, అదొకటి చిన్న అడ్వాంటేజ్ అనమాట మేజర్గా. సో 4.5 kWh బ్యాటరీ అనేది ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఇప్పుడు చెప్పిన మోడల్స్లో ఏది లేదు. సో 4 kWh దగ్గర లేదనమాట, ఎక్సెప్ట్ ఒక ఓలా S1 Pro Gen 2 మాత్రమే ఉంది, అది కూడా 4 kWh. ఇది వచ్చేసి 4.5 kWh. ఆ బ్యాటరీ సైజ్ ప్రకారం చూసుకుంటే ఈ రేట్ బెటరే, కానీ విత్ ఛార్జర్ ఇచ్చింటే బెటర్ నాకు అనిపించింది అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంతకుముందు ఈ ఓలా కానీ ఏతర్ కానీ టీవీఎస్ మీద కానీ సీరియస్ అయిందనమాట. ఎందుకు మీరు ఎక్స్ షోరూమ్ ప్రైస్ సపరేట్ అమ్ముతున్నారు, ఛార్జర్ సపరేట్ అమ్ముతున్నారు, అలా కాకుండా ఎక్స్ షోరూమ్ ప్రైస్లోనే ఛార్జర్ ఉండాలనేసి స్ట్రిక్ట్గా చెప్పింది అనమాట. సో మేబీ అది మిస్ అయినారేమో నాకు అర్థం కాలేదు, కానీ సో నాకు తెలిసి తర్వాత వీళ్ళు కరెక్షన్ చేసుకొని విత్ ఛార్జర్ తోటే ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇది ఫ్రెండ్స్ బ్రిస్క్ ఈవీ ఆర్జిన్కి సంబంధించి డీటెయిల్డ్ వీడియో. సో ఈ వీడియో ఇంతవరకు చూసింటే వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చేతక్ 3501 సంబంధించి ఒక డీటెయిల్డ్ ఓవర్వ్యూ వాకౌట్ డైరెక్ట్లీ చేశాను అనమాట హైదరాబాద్కి వెళ్ళి. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. థ్యాంక్ యూ.